సినిమా అయిన మహా, నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. వీడియో టోకేష్ రాజా రివ్యూలోకి వెళదాం. హిట్ మీద హిట్ తో మంచి జోరు మీద ఉన్న జెంటిల్మెన్ నాని ఈ సంవత్సరం మూడోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమైపోయాడు. నాని తాజాగా నటించిన మజ్ను చిత్రం ఈ వారం థియేటర్లకు వచ్చింది. కృష్ణగడి వీర ప్రేమ గాథ, జెంటిల్మెన్ సినిమాలతో మంచి విజయాలని దక్కించుకున్న నాని ఈ మజ్ను సినిమాతో హ్యాట్రిక్ కొట్టేసే అవకాశం ఏ మేరుందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, ఆదిత్య బాహుబలి 2 సినిమాకి రాజమౌళి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తా ఉంటాడు. ఓ సందర్భంలో అందంగా ఉన్న సుమను చూసి ప్రేమించడం మొదలు పెడతాడు. కానీ ఓ కూల్ ట్విస్ట్ ఏంటి అంటే, మనోడు ఇంతకు ముందలే కిరణ్ అనే అమ్మాయితో లవ్ లో ఉన్నాడు. సుమని ఇంప్రెస్ చేయడం కోసం కిరణ్ తో తనకున్న ప్రేమ కథను చెప్పడం మొదలు పెట్టిన ఆదిత్య తన నిజమైన ప్రేమని గ్రహిస్తాడు. ఆ పైన ఈ సినిమా దర్శకుడు బ్రహ్మ, అదే విరంచి ఆడిన గేమ్ వలన క్లైమాక్స్ లో ఇళయరాజా గారి విరహ గీతాల సీడీని పట్టుకుని పగిలిన గుండె అతకడానికి 14 మార్గాలు అనే పుస్తకాన్ని పెట్టుకుని గోవా పైన పోతాడు ఫారిన్ సన్యాసుల్లో కలిసిపోవడానికి. ఆదిత్య ఫారిన్ సన్యాసుల్లో ఎందుకు కలిసిపోవాలని డిసైడ్ అయ్యాడు? ఆ డెసిషన్ వెనుకున్న కారణాలేమిటి? చివరికి మామూలుగానే ఉన్నాడా, సన్యాసి అయిపోయాడా? ఇత్యాది క్వశ్చన్స్ కి డీటెయిల్డ్ ఆన్సర్ ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే, మజ్ను సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నిటికీ కూడా కారణం ఒకటే పేరు, నాని. వరుసగా హిట్లు ఇస్తున్నాడు. హిట్లు ఇవ్వడం అంటే అదృష్టం కొద్దీ విజయాలు దక్కడం కాదు. ఎప్పటికప్పుడు తన క్యాలిబర్ తో ఆడియన్స్ ని మెప్పిస్తూ హిట్లు కొడుతున్నాడు. సినిమాకి క్రేజ్ ని పెంచేసుకుంటున్నాడు. ఈ మజ్ను సినిమా కూడా నాని స్పెషాలిటీని మరో యాంగిల్ లో ఎక్స్పోజ్ చేసిందనే చెప్పాలి. చాలా కొద్ది మంది నటులు మాత్రమే వాళ్ళ పెర్ఫార్మెన్స్ తో ఓ క్యారెక్టర్ ని ఓ లెవెల్ నుంచి ఇంకో లెవెల్ కి పట్టుకెళ్తారు. నాని కూడా అలాంటి వాడే. మజ్ను సినిమాలో లవ్ బాయ్ గా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా భీమవరం బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ ఉంది. దర్శకుడు విరించి వర్మ లవ్ ట్రాక్ ని ఫెంటాస్టిక్ గా డిజైన్ చేశారు. నాని తన బ్యూటిఫుల్ ఈజ్ తో వండరే చేశాడు. వెరీ క్యూట్. బేసిక్ గా మజ్ను సినిమాకి ప్రధాన బలం, ఆయువు పట్టు నానినే. విరించి వర్మ ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ఆడియన్స్ ని చాలా బాగా ఇంప్రెస్ చేశాడు. మొదటి సినిమా సూపర్ సక్సెస్ తర్వాత కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు. అంటే ఇంకా మంచి సినిమాతో వస్తున్నాడేమో అని అంచనాలు నడిచాయి. కానీ విరించి ఈసారి మంచి కాంబినేషన్ తో వచ్చాడు. ఉయ్యాల జంపాల కథ పెద్ద బ్రహ్మాండమైన కథ ఏం కాదు. కాకపోతే విరించి ఆ సినిమాని ప్రెజెంట్ చేసిన విధానం బ్రహ్మాండంగా ఉంది. ప్రెజెంటేషన్ లో తన శైలిని ఈ మజ్ను సినిమాలో కూడా చూపెట్టాడు. కాకపోతే ఇంకా మంచి కథని ఎంచుకుని ఉండాల్సింది. రొటీన్ కథని తనదైన శైలిలో ప్రెజెంట్ చేసే అవకాశం తీసుకున్నారు. ఆ క్రమంలో కంప్లీట్ గా ఆయన ఇంప్రెసివ్ వర్క్ ని చూపెట్టలేదనే చెప్పాలి. అంటే కంప్లీట్ బ్యాడ్ అని కాదు. కొన్ని చోట్ల మాత్రం అద్భుతమైన పనితీరుని ప్రదర్శించారు. కొన్ని చోట్ల డల్ అయిపోయారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ని చాలా నీట్ గా డిజైన్ చేసి అట్రాక్టివ్ గా ప్రెజెంట్ చేశారు. భీమవరం బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ, ఆ ప్రేమ జంట, వాళ్ళ మధ్య జనరేట్ అయ్యే లవ్ కెమిస్ట్రీ, టోటల్ గా అదంతా చాలా చాలా బాగుంటది. కంపల్సరీ అందరూ లవ్ చేస్తారు. అంత బాగుంది. ఆ లవ్ ఎపిసోడ్స్ నడుస్తున్నంత సేపు కూడా చాలా హాయిగా ఉంటది. ఫ్రెష్ గా అనిపించే లొకేషన్స్, వాటితో కలిపి ప్రేమ కథని ముచ్చటగా చూపిస్తున్న సినిమాటోగ్రఫీ, గోపి సుందర్ గారి బ్యాక్ స్కోరు, పాటలు అన్ని కూడా ఓ లయ ప్రకారం కలిసి భలే అనిపించిద్దిలే ఆ కాసేపు మాత్రం. ఫస్ట్ హాఫ్ ని చూస్తున్నంత సేపు ఓ క్లాసిక్ లవ్ స్టోరీని చూస్తున్నామన్న అనుభూతి ఉంటది. గురించి సెకండ్ హాఫ్ కి సంబంధించి ఇంకేదైనా కొత్తగా చేసి రొటీన్ సినిమా అన్న ఫీలింగ్ రాకుండా చేయగలిగినట్టయితే ఈ సినిమా తప్పకుండా ఓ మెమరబుల్ లవ్ స్టోరీగా మిగిలిపోయేది. సెకండ్ హాఫ్ ని నడిపించడానికి ఆయన రొటీన్ పందాన్ని ఎంచుకున్నారు. అది అసలేం బాగాలేదు అని అయితే చెప్పలేం, కానీ ఫస్ట్ హాఫ్ ఉన్నంత గొప్పగా అయితే లేదు. మ్యాటర్ కొంచెం రొటీనే అయినా సెకండ్ హాఫ్ ని కాస్త ఇంప్రెసివ్ నోట్ లోకి తీసుకొచ్చింది మాత్రం నాని పెర్ఫార్మెన్స్ అనే మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంటది. హీరో ఓ ఇబ్బందికరమైన పరిస్థితిలో హీరోయిన్ ఇంట్లో డిన్నర్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో హీరో ఏం చెప్పినా అవతల వాళ్ళు బాగా రియాక్ట్ అవుతా ఉంటారు. దానికి పావలా చెప్తే రూపాయి అర్థం చేసుకుంటున్నారు వీళ్ళు అని అంటాడు అనమాట. అలానే నాని కూడా రూపాయిన్నర పెర్ఫార్మెన్స్ చేసి ఈ సినిమాని చాలా వరకు నిలబెట్టాడనే చెప్పాలి. ఓవరాల్ గా చూస్తే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ ఓకే అన్న ఫీలింగ్ ఉంటది. కానీ నానిని పరిశీలనలోకి తీసుకుని చూస్తే ఈ మజ్ను ఓ గుడ్ మూవీనే అని చెప్పాలనిపించింది. అంత వెయిట్ తీసుకొచ్చాడు నాని ఈ సినిమాకి. సాంకేతికంగా అన్ని విభాగాలు చాలా మంచి పనితనాన్ని కనబరిచాయి. ముఖ్యంగా జ్ఞానశేఖర్ గారి సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి. టూ బ్యూటిఫుల్ గా విజువల్స్ ఆయన క్యాప్చర్ చేశారు. వెరీ వెరీ ఇంప్రెసివ్ వర్క్. ప్రవీణ్ పుడి ఎడిటింగ్ కూడా సినిమా మూడ్ ని చాలా చక్కగా క్యారీ చేసిందనే చెప్పాలి. గోపి సుందర్ మ్యూజిక్, ముఖ్యంగా సరైన సందర్భం పడినప్పుడు ఆ పాటలు ఎంత బాగున్నాయి అంటే గుర్తుండిపోతాయి. ఫస్ట్ హాఫ్ లో 2 సాంగ్లు ఉంటాయి, సరిగ్గా వింటే సినిమా చూసిన తర్వాత వదిలిపెట్టవు, వెంట పడతాయి. నటీనటుల అభినయం విషయానికి వస్తే నాని గురించి ఇందాకే చెప్పేసుకున్నాం. కొత్త హీరోయిన్స్ ప్రియశ్రీ పెద్ద ఇంప్రెసివ్ నోట్ తీసుకోలేదు, కానీ అను ఇమాన్యుయల్ ఇంత పెద్ద కళ్ళు వేసుకుని కొంత అటెన్షన్ తీసుకుందనే చెప్పాలి. బేసిక్ గా మంచి క్యారెక్టర్ పడింది. ఆ క్యారెక్టర్ ని చాలా నీట్ గా షోకేస్ చేశారు విరించి.
చేసి పాత్ర అవసరానికి తగ్గట్టు అను చక్కగానే ఒదిగిపోయిందని చెప్పాలి. రాజ్ తరుణ్, రాజమౌళి గెస్టులుగా సర్ప్రైజ్ చేశారు. సప్తగిరి, వెన్నెల కిషోర్ వాళ్ళ పరిధి మేర బాగానే నవ్వించారు. వీరు కాకుండా మిగతా నటినట్లు వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా ఈ మజ్ను సినిమా గురించి చెప్పుకోవాలి అంటే సినిమాలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, అయినప్పటికీ వాటిని మరిపించగలిగే ఓ అందమైన ప్రేమ కథ ఉంది. పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసిన నాని ఉన్నాడు. సినిమాలో రొటీన్ స్టఫ్ ఉందనే గానీ మరీ చికాకు పెట్టేసే బొమ్మ అయితే కాదు. భీమవరం ప్రేమ కథ కోసం, నాని కోసం అయితే ఈ సినిమాని మిస్ అవ్వకూడదు అన్నదే నా ఒపీనియన్. మజ్ను సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ని సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ఈ సినిమాని సినీబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.